సూపర్ 6, 7 గురించి మాత్రమే మాట్లాడుకుంటే ఎంత నష్టం జరిగిందనేది మనకందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది అన్నమాట. దీంట్లో అమలు చేయనేటి ఆడబిడ్డ నిధి, 18 నుంచి 50 సంవత్సరాల వారికి ప్రతి నెల ఆడపిల్లలకు ఇస్తాము అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన వాగ్దానం ఎంతవరకు నెరవేరింది అంటే 0. నెలకు 1500 రూపాయల ప్రకారం ఏడాదికి 18,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి ఇవ్వాలి. అలాగే 2 ఏళ్లకు 36,000 రూపాయలు ప్రతి మహిళకు బాకీ పడడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఇస్తామని చెప్పేసి బాండ్ ఇవ్వడం జరిగింది, షూరిటీ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి, నిరుద్యోగులందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో ఇస్తాము అని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. సో అది ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది అమలు చేసింది అసలే లేదన్నమాట. సో ఆ రకంగా ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు బాకీ పడడం జరిగింది. 72,000 రూపాయలు. అలాగే 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పడం జరిగింది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు. సో ఆ రకంగా వాళ్ళందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా 0 చుట్టడం జరిగిందన్నమాట. దానికి సంబంధించి ఒక్కొక్కరికి సంవత్సరానికి 48,000 ప్రకారం 2 ఏళ్లకు 96,000 రూపాయలు వాళ్ళకు బాకీ పడడం జరిగింది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు సంబంధించి. ఈ రకంగా వాళ్ళు అదే కాకోకుండా పెన్షన్లు కూడా పెద్ద ఎత్తున 4,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిందేంది, దానికి ముందంతా కూడా 66,34,372 పెన్షన్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని పెన్షన్లు అర్హత కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇస్తున్న పరిస్థితి అన్నమాట. సో అటువంటిది ఇప్పుడంతా కూడా దాదాపు ప్రతి నెల ఒక 25,000 మందికి తగ్గించే కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ఇప్పుడు 60,11,293కు పడిపోయడం జరిగిందనమాట. ఇప్పుడు అంటే దాదాపు 6,23,079 మందికి ఇప్పుడు మాత్రం ఇస్తున్నారన్నమాట. సో ఈ రకంగా షరతులు లేకోకుండా ఏదైతే ఉన్నారో అందరికీ ఇస్తామని చెప్పి ఈ రకంగా ఇప్పటికీ 6 లక్షల చిల్లర వాళ్ళు ఇవ్వడం లేదు. రేపు రాబోయే కాలంలో ఇంకా కూడా ప్రతి నెల 25,000 ప్రకారం తగ్గించుకుంటూ పోయే కార్యక్రమం చేస్తున్నారన్నమాట. ఇది 10 లక్షలకు పోతుందో 15 లక్షల మందికి ఎగ్గొడతారో చెప్పలేని పరిస్థితి అన్నమాట. సో ఈ రకంగా అదే కాకుండా తల్లికి వందనం అని చెప్పేసి చదువుకున్న ప్రతి పిల్లాడికి వాళ్ళ తల్లికి వందనం అని చెప్పేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి దాంట్లో దాదాపు 30 లక్షల మందికి ఎగరగొట్టిన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా మొదటి ఏడాది ఎగరగొట్టడం జరిగింది. రెండో ఏడాది కూడా అది కూడా ఒక్కొక్క పిల్లోడికి 9,000, 10,000, 12,000, 13,000 ఈ రకంగా వేయడం జరిగిందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో షరతులు లేకోకుండా అందరికీ ఇస్తామని చెప్పేసి కొంతమందికే ఇచ్చి అది కూడా వాళ్ళు 9,000కు, 10,000కు, 11,000కు ఇచ్చిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఫ్రీ బస్ అని చెప్పడం జరిగింది, మహిళలందరికీ ఫ్రీ బస్ అని చెప్పి ఆ ఫ్రీ బస్ అని చెప్పి 16 కేటగిరీలు బస్సులు ఆర్టీసీలో ఉంటే 16 కేటగిరీల్లో 5 కేటగిరీల్లో మాత్రమే వర్తింపజేసే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆర్టీసీనే ప్రైవేటు పరం చేసే కార్యక్రమం, అమ్మేసే కార్యక్రమం చేసి ఇది మొత్తం ఎగరగొట్టే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే దీపానికి సంబంధించి అంటే దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 6 ఇస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సంవత్సరంలో ఒకటి ఇచ్చి ఇంకా మిగతా వాళ్ళకి అందరికీ ఎగరగొట్టి అది కూడా అందరికీ లేదు కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఎగరగొట్టిన పరిస్థితి రాష్ట్రంలో 1,59,00,000 కనెక్షన్లు ఉంటే దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చింది కూడా అతి తక్కువ అని చెప్పేసి
వాళ్ళన్నీ మిగతా సంవత్సరాల్లో ఉరువే ఇచ్చిన పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. రెండో సంవత్సరం ఉరువే లేదు, మొదటి సంవత్సరమే అది కూడా ఒక సిలిండర్ ఇచ్చేసేసి అది కూడా కొంతమందికి ఇచ్చి సో ఈ రకంగా ఆ స్కీమును నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ, సో అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టడం జరిగింది కానీ సో దీనికి రైతు భరోసా పూర్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సో దానికి సంబంధించి వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పక్కన పెట్టి అది కాకోకుండా మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అది కూడా మోసం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దానికి సంబంధించి 2 ఏళ్లకు సంబంధించి 40,000 రూపాయలు రావాల్సి ఉండగా 14,000 రూపాయలు ఇచ్చి 26,000 రూపాయలు బాకీ పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట. సో ఈ రకంగా ఎవ్వరికీ కూడా ఉపయోగపడిన పరిస్థితే లేదు. విద్యకు సంబంధించి మరీ దారుణం, విద్యకు సంబంధించి విద్యా దీవెన లేదు, అలాగే మిగతా ఏదీ లేదు అన్నమాట దానికి సంబంధించి. సో ఈ రకంగా రైతులకు సంబంధించి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది లేదు, అలాగే సున్నా వడ్డీ అనేది అసలు లేదు, పెట్టుబడి నిధి కింద ఇచ్చే అది కూడా అరాకొరా ఇచ్చేసేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి మార్కెటింగ్కి సంబంధించి కూడా దానికి మద్దతు ధర ఒక్క పంటలకు మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు, 1 కేజీ కొన్న పరిస్థితి లేదు, విత్తనాలు సరిగిచ్చిన పరిస్థితి లేదు, ఎరువులు సరిగిచ్చిన పరిస్థితి లేదు. సో ఈ రకంగా ఎంత దారుణం అంటే ప్రతి ఒక్కరిని మోసం చేసిన పరిస్థితి. రైతులను మోసం చేయడం జరిగింది, నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది, ఉద్యోగస్తులను మోసం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఐఆర్ ఇస్తామని చెప్పేసి, కొత్త పిఆర్సీ ఇస్తామని చెప్పేసి, కొత్త పెన్షన్ విధానాన్ని ఇస్తామని చెప్పేసి ఏది చేయకోకుండా వాళ్ళకందరికీ డిఏలు ఇప్పటికే 5-6 డిఏలు బాకీ ఉన్న పరిస్థితి అన్నమాట. దాదాపు 36,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు అరియర్స్ ఉన్న పరిస్థితి అన్నమాట. ఎంత దారుణం! ఉద్యోగస్తులకు అలా, నిరుద్యోగులకు వాళ్ళకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకు ఇచ్చిన పరిస్థితి లేదు. డిఎస్సి పెద్ద ఎత్తున మేము ఇస్తామని చెప్పేసి మెగా డిఎస్సి ఇస్తాం మేము ప్రభుత్వంలోకి రాగానే మేము మొదటి సంతకం అదే అని చెప్పేసి మొదటి సంతకం చేసి మెగా డిఎస్సిలో మొత్తం మోసం అంతా చేసిన పరిస్థితి అని చెప్పి తెలుసుకుంటాం. అది మోసం డిఎస్సి, మెగా డిఎస్సి కాదు, మోసం డిఎస్సి. 16,000 పోస్టులు అని చెప్పేసి కొన్ని లక్షల మందితో ఉద్యోగం కోసం వాళ్ళందరూ కూడా పాపం డిఎస్సిలో పాల్గొని వాళ్ళందరూ ఎన్ని రకాలుగా కష్టపడింటారు వాళ్ళు. తర్వాత కోచింగ్కి అయితేనేమి, ఇంకో దానికోసం అయితేనేమి వాళ్ళు కష్టపడి పరీక్షలు రాస్తే వాళ్ళందరినీ కూడా ఎంత దారుణంగా మోసం చేసినారు అంటే, ఎంత దారుణంగా పోస్టులన్నీ అమ్ముకున్న పరిస్థితి ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి దారుణ పోయే వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా ఇచ్చి, అలాగే అంతకుముందంతా 16-17 స్పోర్ట్స్లో గేమ్స్ ఉండేవి. సో అవన్నీ కూడా తీసి దాన్ని పెంచాక 67 స్పోర్ట్స్లో పెట్టి 67 గేమ్స్ పెట్టి 67 గేమ్స్లో బ్రిడ్జ్ అంట. ఆ బ్రిడ్జ్ అనేది అది పేకాటకు మరో రూపం. సో దాన్ని కూడా ఎలిజిబిలిటీ చేసి సో స్పోర్ట్స్ కోటాలో పేకాట ఆడే వాళ్ళకు కూడా ఇచ్చిన పరిస్థితి అన్నమాట. ఎంత దారుణం అండి! అవన్నీ కూడా అప్పటికప్పుడు టెంపరీగా వాళ్ళందరికీ కూడా టెంపరీగా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి, సర్క్యులర్స్ అన్నీ ఇచ్చి, జీవో కూడా ఇచ్చి అది అయిపోతానే జీవో ఎత్తేయడం జరిగింది. ఇది అయిపోతానే ఎంత దారుణం! ఇప్పుడు జీవోలే కానరాదు, ఆ జీవో పోయింది. సో స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి, వికలాంగుల కోటా అని చెప్పేసి అందరినీ కూడా అన్యాయంగా వాళ్ళు అనుకునే వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది, అమ్ముకోవడం జరిగింది. ఒక్కొక్క పోస్టు 20 లక్షలు 30 లక్షలకు అమ్ముకున్న పరిస్థితి. ఇంత దారుణం చూడండి. ఇచ్చిన డిఎస్సి కూడా అలాగే ఉంది. ఏదో పెద్ద ఎత్తున మేము ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి అలా మోసం చేసిన పరిస్థితి. రైతులకు ఏదానికి ఉపయోగపడిన పరిస్థితి లేదు. ప్రతి దశలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్న పరిస్థితి మనం చూసినాం. సో అటువంటిది ఈరోజు ఎక్కడ కూడా ఏ సందర్భంలోనూ రైతుకు ఉపయోగపడిన పరిస్థితి లేదు. మహిళలను అయితే మరీ దారుణంగా మోసం చేయడం జరిగింది. అన్ని రకాలుగా మహిళలను మోసం చేసిన పరిస్థితి, పిల్లలను మోసం చేయడం జరిగింది. సో ఈ రకంగా ఎక్కడ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి అనేదే లేదు అని చెప్పేసి అన్ని పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పి సో ఇప్పుడు అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు.
డీజిల్ రేట్లు అనేది డీజిల్ రేటు పెట్రోల్ రేట్లు అనేది ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మిగతా చోట్లంతా ఇక్కడికంటే కర్ణాటక అయితే దాదాపు 8 రూపాయలు 9 రూపాయలు తక్కువ, తెలంగాణలో అయితే 3 రూపాయలు తక్కువ. సో ఈ రకంగా అన్ని రకాలుగా మోసం చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అన్నమాట. 20,000 కోట్ల కరెంటు సర్చార్జ్. అదే కాకోకుండా విద్యుత్తుకు సంబంధించి కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు విద్యుత్తుకు సంబంధించి కరెంటు బిల్లులు పెంచము అని చెప్పి సో ఈ రకంగా మోసం చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. సో ఇదే కాదు, మన తలపైన దాదాపు 3,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ 2 ఏళ్ల కాలంలోనే 3,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్కచోట అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక్కచోట సరిగా చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన పరిస్థితి లేదు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ఎవరి జోబులోకి పోయినాయి ఇవన్నీ కూడా? సో తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయగలిగితేనే ఈ ప్రభుత్వం మళ్ళీ దారిలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఈ ప్రభుత్వం మెడలు వంచైనా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అమలు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉంది అని చెప్పి తెలియజేస్తారు.